కడియం కావ్య గారిని వరంగల్ ఎంపీ కడియం కావ్యని తీసుకొచ్చేసి ఇక్కడ ఎక్స్-అఫీషియో మెంబర్గా ఆక్రమంగా నమోదు చేయించారు. యాక్చువల్గా 2019 మున్సిపల్ యాక్ట్ ప్రకారం వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఆల్రెడీ 2025లో తను ఎక్స్-అఫీషియో మెంబర్గా నమోదు చేసుకుని ప్రమాణ స్వీకారం చేశారు. అక్కడ చేసిన వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎక్స్-అఫీషియో మెంబర్గా ఉన్నటువంటి కడియం కావ్య గారికి మన తొర్రూరు లోపల మరొకసారి ఎక్స్-అఫీషియో మెంబర్గా నమోదు చేసుకునే ఆస్కారమే లేదు. ఇది మున్సిపల్ యాక్ట్ 2019 ప్రకారం అది ఈ రోజు ఎమర్జెన్సీ మోషన్ కింద కోర్టులోకి వెళ్ళడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ మనకు ఖచ్చితంగా అనుకూలమైన వాతావరణం వస్తుంది. ఎందుకంటే యాక్ట్ అది అంటే ఎవరైనా ఒక్కసారి ఎక్స్-అఫీషియో మెంబర్గా ఒక మున్సిపల్ కార్పొరేషన్లో కానీ లేదా ఒక కార్పొరేషన్లో కనుక నమోదు చేసుకున్నట్లయితే వాళ్ళ టర్మ్ మొత్తం 5 సంవత్సరాల వాళ్ళ ఎంపీ కాలం లోపల ఎమ్మెల్యే కాలం లోపల అక్కడే ఉండాలి. మళ్ళీ ఇంకొక మున్సిపల్ కార్పొరేషన్లోకి వెళ్ళడానికి వీల్లేదు. అది మన యాక్ట్ క్లిస్టల్ క్లియర్ చెప్తా ఉంది. అది ఇవాళ మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయినా కూడా అనైతిక విలువలకు పాల్పడుతూ ప్రలోభాల పర్వానికి తెరలేపి ఇట్లాంటి అనైతిక చర్యలు. ఎందుకంటే కడియం కావ్య గారు ఏమి మంచి చదువుకున్నటువంటి ఒక డాక్టర్. ఆమె ఎంత నైతికంగా ఉండాలి, ఆమె కొందరికి ఆదర్శప్రాయంగా ఉండాలి. వాళ్ళ నాన్న నడిచిన మార్గంలో వాళ్ళ నాన్న ఎప్పుడు చూసినా కూడా ఈ యొక్క పదవీకాంక్షతోని చూడండి బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే గెలిచి కాంగ్రెస్ పార్టీలో దూకి ఎంత చండాలమైన రాజకీయం చేస్తా ఉంటే వరంగల్ జిల్లాలో మనం చూస్తున్నాం. అటువంటి కడియం శ్రీహరికి కూతురైనటువంటి కడియం కావ్య ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదమ్మా. ఇప్పటికైనా మీరు రివ్యూ చేసుకోండి. ఇది ఎందుకంటే ఇది ఇవాళ హిస్టరీలో ఇది ఇట్లా నమోదైపోతుంది. ఎప్పటికి కూడా మీకు ఇది ఒక మాయన మచ్చగా ఉంటుంది. మీరు ఇప్పటికైనా రివ్యూ చేసుకొని మీరు బ్యాక్ గండి. పద్ధతి కాదు అది. ఎందుకంటే ఆ ఝాన్సీ వాళ్ళ మాటలు నమ్మి మీరు మీ యొక్క క్యారెక్టర్ని ఖరాబ్ చేసుకోవద్దు. ఎందుకంటే ఝాన్సీ మొదటి నుంచి కూడా డబ్బు పెట్టి దేన్నైనా కొనొచ్చు అనేటువంటి ఒక జిజ్ఞాస ఉన్నటువంటి మనిషి. ఆమె ఎమ్మెల్యే ఎలక్షన్ మొన్న ఎమ్మెల్యే టికెట్ల విషయం లోపల నాకు ఝాన్సీకి ఇద్దరికి ఫైట్ అయినప్పుడు కూడా అప్పుడు ఆమె ఏం చేసిందంటే ఈ తమిళనాడు నుంచి వచ్చినటువంటి అక్కడ సిఎల్పి లీడర్కు గోల్డ్ కాయిన్స్ 10 అతను టేబుల్ మీద పెట్టి నాకు టికెట్ ఇవ్వాలని చెప్తే ఆయన గెట్ అవుట్ అని చెప్పాడు. ఎందుకంటే అతను చాలా కరుడుగట్టే కాంగ్రెస్ వాది. ఏం మాట్లాడుతున్నావు ఝాన్సీ గారు, నువ్వు నన్ను గణాలని చూస్తున్నావని. అంటే అంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది కాబట్టి అతనికి తమిళనాడులో మంచి పేరుంది, కాంగ్రెస్ లీడర్ అయినా నేను చెప్తున్నా.